హ్యాపీ మండే ఫ్రెండ్స్. ఈరోజు నేను చిన్న క్రాక అనే ఒక గ్రామం దగ్గర ఉన్నాను. ఇక్కడ నా చిన్ననాటి మిత్రులతోటి మా పద్మాకతోటి కూడా ఉన్నాను. చాలా చిన్ననాటి జ్ఞాపకాలు వచ్చాయి. తర్వాత ఇంత దూరం నేను రావడానికి మెయిన్ కారణం ఏంటంటే వీళ్ళు ఒక లైఫ్ గోల్ని అచీవ్ చేశారు. 100% ఆర్గానిక్ ఫామ్ని క్రియేట్ చేసి దాంట్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఐ లెట్ దెమ్ ఇంట్రడ్యూస్ దెమ్సెల్వ్స్. నా పేరు పద్మజ. నా గౌరవరంలో మేము చదువుకున్నాము. అప్పుడు మా తమ్ముడు క్లాస్మేట్ వేణు. ఈరోజు ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ జాబ్స్ అవి చేశాను. కానీ ఎందుకో అది చాలా రోజులు చేసిన తర్వాత ఇంకంత సంతృప్తిగా అనిపించక ఇలా మనం న్యాచురల్గా ఏదైనా చేద్దామని ఆర్గానిక్ ఫార్మింగ్కి వచ్చాము. యుఎస్లో దుబాయ్లో అంతా జాబ్స్ చేసి తిరిగి మా సొంత ఊరికి వచ్చాము. థ్యాంక్ యూ. నా పేరు బ్రహ్మానంద రెడ్డి. నేను ఇక్కడ న్యాచురల్ ఫార్మరు. మొత్తం 30 ఎకరాల్లో ఫార్మింగ్ చేస్తున్నాను. నేను మా వైఫ్ పద్మజ ఇద్దరం కలిసి. ఇక్కడ ఇది ప్రస్తుతానికి మన గోశాలలో ఉన్నాము. గోశాల అనేది చాలా ఇంపార్టెంట్ ఈ న్యాచురల్ ఫార్మింగ్కి. ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్లో మనము ఈ దేశీయ ఆవుల యొక్క మూత్రము, దేశీయ ఆవుల యొక్క పేడ, అలాగే దేశీయ ఆవు పాల నుంచి వచ్చే మజ్జిగ బాగా ఫెర్మెంట్ చేసి ఈ మూడింటి యొక్క మిక్స్ తోటి మనము ఎక్కువగా ఈ పొలాలకు ఇవ్వడం జరుగుతుంది. సో అందు గురించి మనకి నాటు ఆవులు అనేవి ఇక్కడ మనం పోషిస్తున్నాము. నెయ్యి కూడా తయారు చేస్తారా? థ్యాంక్ యూ. సో ఇక్కడ మన 30 ఎకరాలు వరి పొలాలు మొత్తం కంప్లీట్గా న్యాచురల్ ఫార్మింగ్లోనే ఉన్నాయి. సో మనము నారు దశ నుంచి మనం కంప్లీట్గా హార్వెస్ట్ చేసేంత వరకు సో వీటికి మనము పుల్లటి మజ్జిగ, అలాగే ఇంగు ద్రావణము, అలాగే మనం జీవామృతము, పంచగవ్య ఇటువంటివి కూడా ఇస్తాం అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇది న్యాచురల్ ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ అండ్ ఫంగసైడ్స్గా ఉంటాయి నేను చెప్పిన ఇవన్నీ కూడాను. సో వీటి మూలాన ఏంటంటే వీటికి బాగా రెసిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి తద్వారా పండించిన పంటలు ఏంటంటే మనకి వీటిలో ఎటువంటి కెమికల్ రెసిడ్యూస్, ఎటువంటి రసాయనిక అవశేషాలు ఉండవు. కాబట్టి ఇవి తిన్నవారికి ఎటువంటి డైజెషన్ సమస్యలు కానీ ఇంకేదన్నా సమస్యలు ఉంటే కూడా ఇమీడియట్గా క్లియర్ అవుతాయి అన్నమాట. సో ప్రూవ్ అయింది అది. సో మన వాళ్ళు చాలామంది ఇది యూజ్ చేసిన వాళ్ళు మనకు ఆ రకమైన ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో కాబట్టి మేము బయట దళార్లకి వాళ్ళకి అమ్మకుండా సో మేమే ఉంచి వీటిని స్టోర్ చేసి అలాగే ఒక 10 నెలల పాటు ఇవి బాగా మగ్గిన తర్వాత ఆ వడ్లను మనం ప్రాసెస్ చేయించి సో మా కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే డైరెక్ట్ అమెజాన్ సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నాము. అమెజాన్లో అమ్ముతాము, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఆఫ్లైన్లో కూడా మనకు తెలిసిన వారికి పంపిస్తుంటాం అనమాట. సో దాని ద్వారా కస్టమర్స్ డైరెక్ట్గా బెనిఫిట్ అవుతారు. సో అది మిడిల్ మ్యాన్ లేకుండా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మరి మీరు సక్సెస్ఫుల్గా ఐటీ జాబ్స్ చేస్తూ మంచి కెరీర్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని యుఎస్, కెనడా, దుబాయ్ ఇలాంటి ప్లేసెస్లో ఫార్మింగ్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? మీకు అది లైఫ్ టైం పర్పసా? దాని గురించి కొంచెం చెప్తారా? తప్పకుండా అండి. సో మేము ఇట్లా డిఫరెంట్ కంట్రీస్లో జాబ్ చేసాము. మీ ఇద్దరం కూడా ఒక 25 years ఐటీ కెరీర్ పర్స్యూ చేసాము. కానీ చేస్తున్నా కానీ చాలా మటుకు ఈ ముఖ్యంగా విదేశాల్లో ఉన్నప్పుడు లైఫ్ ఆన్ రిపీట్ మోడ్లో ఉండేది. సో చేసిన పని చేస్తున్నట్లుగా అనిపించేది. ఏమి గోల్ లేకుండా, పర్పస్ లేకుండా జీవితం ముందుకు సాగుతుంది అనే ఒక భావన ఎప్పటి నుంచి మా ఇద్దరికి ఉండేది. మేము ముందు నుంచి కూడా నేచర్ లవర్స్, ప్రకృతి అంటే బాగా ఇష్టము. సో అందు గురించి మేము ప్రకృతితో మమేకమయ్యే విధంగా ఏదైనా చేయాలని ఒక కోరిక ఉండేది. సో దాని గురించి మేము కొంత వయసు వచ్చినాక, అంటే నాకు 50 years వచ్చినాక ఇక నేను మీకు ఆపేద్దాము ఐటీ కెరీర్. ఇక మనం ఏదైనా కానీ మనం చేసే దాంట్లో కొంత పర్పస్ ఉండాలి అనే ఉద్దేశంతో ఇండియాకి వచ్చి మా సొంత భూముల్లో వ్యవసాయం మొదలుపెట్టాము. సో అలాగే నేను చూస్తున్నది మెయిన్ ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ కానీ ఇవన్నీ చూసుకుంటే బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటంటే మనకి ఈ కెమికల్ ఫార్మింగ్. ఈ కెమికల్ ఫార్మింగ్ చేయడం వలన వచ్చే 10-20 సంవత్సరాల్లో
ఆల్మోస్ట్ ఒక 80% భూములు దేనికి పనికి రాకుండా పోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఆహార భద్రత అనేది పెద్ద సమస్య అవుతుంది దేశానికి. కాబట్టి అది చాలామంది చూడడం లేదు. ఈరోజు మనకు డబ్బులు వస్తున్నాయా లేదో చూసుకుంటున్నారు ఫార్మర్స్. కాబట్టి అది చేంజ్ చేయాలంటే మనం చేసి నలుగురికి చూపించాలి అనే ఒక ఉద్దేశంతో మేము ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ మొదలుపెట్టాము. సో ఇది 3వ సంవత్సరం సక్సెస్ఫుల్గా చేశాము. ఫార్మర్స్ని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాము. కానీ చాలామంది ముందుకు రావడం లేదు అన్ఫార్చునేట్లీ. కానీ మార్పు అయితే వస్తుందని ఆశిస్తున్నాం. ఇది ఒక భూమి ఆరోగ్యమే కాకుండా, అంటే సాయిల్ క్వాలిటీ, సాయిల్ హెల్తే కాకుండా మనుషుల ఆరోగ్యం కూడా ఈ కెమికల్స్ తిని ఈ క్యాన్సర్లు తెచ్చుకుంటూ రకరకాల హాస్పిటల్స్లో లక్షలు కోట్ల బిల్లులు కట్టుకుంటూ మన ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం, మన ప్రకృతి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నామని నేను కూడా అనుకుంటున్నాను. అక్క, మీరు చెప్పండి, ఈ ఆర్గనైజేషన్ పేరు లేకపోతే దానికి అంటే అంకురార్పణ ఎలా చేశారో చెప్తే అంకురం ఆర్గానిక్ గురించి కూడా చెప్పండి. బ్రహ్మ మొదట్లో చెప్పినప్పుడు ఇలా మనము బ్యాక్ వెళ్ళి ఇలా చేద్దాము, అంతా చాలా వరకు సాయిల్ పాడవుతుంది, మనుషుల ఆరోగ్యం పాడవుతుంది అని అలా అన్నప్పుడు నేను కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను కూడా యుఎస్ అట్లా ఉన్నప్పుడు కూడా ఎక్కువ మాల్స్ ఆ కల్చర్ అటువైపు వెళ్ళకుండా మేము ఎక్కడ ట్రిప్స్కి వెళ్ళినా న్యాచురల్గా నేచర్ కనెక్టెడ్ ప్లేసెస్కే వెళ్ళేవాళ్ళం. అందుకని అలా వెంటనే మేము కూడా ఇండియాకి వచ్చేసి ఇలా రావడం అనేది జరిగింది. సో మేమిద్దరము ఇక్కడ మనకి ఆల్రెడీ పొలం ఉంది కదా, మనము అందరూ అనుకునే వాళ్ళు వీళ్ళు హైదరాబాద్ వెళ్తారా లేకపోతే బెంగళూరు అలా రిటర్న్ వెళ్తారేమో అనుకున్నప్పుడు, కాదు మేము ఇలా పొలం దగ్గర పనిచేయడానికి వచ్చాము, పొలంలోనే ఉంటాము, నేచర్కి దగ్గరగా ఉండాలని డిసైడ్ చేసుకున్నాము. సో అప్పుడు పేరు అది ఆలోచించుకున్నప్పుడు ఇంకా ఇదే అంకురం అనేది ఇట్స్ అ న్యూ ఎరా ఆఫ్ ఫార్మింగ్. సో కొత్త ఫార్మింగ్కి మనం నాంది పలకాలి. సో అలా చేస్తున్నారు అందరూ, కానీ మనం కూడా కొంచెం ఎక్కువ ఫార్మింగ్ 30 acres చేస్తున్నాము.